చూడండి, మనం ఆడే ఫ్రీ ఫైర్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటిలో కొంతమందికి ఏవి ఎలా పెట్టుకోవాలో అస్సలు తెలియదు అనమాట. సో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏవి ఎలా పెట్టుకోవాలి, ఎలా వర్క్ చేస్తాయి అనేది. సో మీరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. కొంతమందికి తెలుసు కదా, వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఒక చిన్న హెల్ప్ చేయండి. నేను ఒక హెల్ప్ అంటున్నానని మీరేదో అనుకోకండి. ఈ వీడియో కింద హైప్ దిస్ వీడియో అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే కామెంట్ సెక్షన్ని రైట్ నుంచి లెఫ్ట్ కంటే ఒకటి వస్తుంది హైప్ దిస్ వీడియో అని. అక్కడ మీకు హైప్ అని కనిపిస్తుంది. దాని మీద నొక్కి కింద హైప్ పాయింట్స్ అని కనిపిస్తుంది అనమాట. దాన్ని నొక్కితే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అదొక్కటి చేయండి. ఎందుకంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది, వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకా నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉండిద్ది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే కస్టమ్ హెచ్డి ఉంటుంది. ఇది మీ ఇష్టం, ఎలానైనా పెట్టుకోండి, అంటే మీకు అలవాటు ఉన్నట్టుగా పెట్టుకోండి. తర్వాత కంట్రోల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏం ప్రిసిషన్ అని ఉంటుంది. దీన్ని మీరు డిఫాల్ట్లో పెట్టుకోవాలి. అలా కాకుండా ప్రిసిషన్ ఆన్ స్కోప్లో పెట్టుకుంటే ఇక్కడ చూడండి, మనం స్కోప్ ఆన్ చేసి ఎనిమికి కొడదాం అనుకుంటే ఏమనేది ఎనిమికి కనెక్ట్ అవ్వదు. మనమే స్కోప్ ఆన్ చేసి ఎనిమిపై కొట్టాల్సి వస్తుంది. అలా కాకుండా స్కోప్ ఆన్ చేయకుండా కొడితే నార్మల్గా ఎలా కనెక్ట్ అవుతుందో అలా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దాని పక్కన ఫుల్ కంట్రోల్ ఉంది కదా, దీంట్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకుంటే ఎనిమికి ఏం అస్సలు కనెక్ట్ అవ్వదు. స్కోప్ ఆన్ చేసినా కనెక్ట్ అవ్వదు, స్కోప్ ఆన్ చేయకపోయినా కనెక్ట్ అవ్వదు. చూడండి, మనం గాల్లో ఎలా ఫైరింగ్ చేస్తామో ఫ్రీగా అలాగే అనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు డిఫాల్ట్లో పెట్టుకొని ఫైరింగ్ చేస్తే చూడండి, మీరు పక్కన పెట్టి డ్రాగ్ చేసినా ఎనిమికి కనెక్ట్ అవుతుంది, స్కోప్ ఆన్ చేసి కొట్టినా ఎనిమికి కనెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ ఫైర్ బటన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీరు ఆల్వేస్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాల్ మూమెంట్ ఇవ్వాలన్నా, లేదంటే ఎనిమిది దగ్గర నుంచి తప్పించుకోవాలన్నా మనకు ఈ లెఫ్ట్ ఫైర్ బటన్తో వాల్స్ వేసుకుంటూ తప్పించుకోవచ్చు అనమాట. సో కస్టమ్ హెచ్డీలో ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్లో ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి ఉంది. ఇదే నేను పట్టుకున్నాను చూడండి, ఇదే లెఫ్ట్ ఫైర్ బటన్ అనమాట. సో దీన్ని ఆల్వేస్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోల్డ్ ఫైర్ టు స్కోప్. ఇది స్నైపర్ కోసం అని పెట్టాడు. ఎలా యూజ్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు నేను ఆఫ్ చేసి ఫైర్ బటన్ పైన నొక్కి పడితే డైరెక్ట్గా బుల్లెట్ వెళ్ళిపోతుంది, స్కోప్ ఆన్ అవ్వట్లేదు. అదే మనం ఇప్పుడు ఆన్ చేసుకుంటే ఫైర్ బటన్ పైన నొక్కి పట్టుకుంటే స్కోప్ ఆన్ అవుతుంది. స్కోప్ ఆన్ అయ్యాక మనం ఎనిమి పైన పెట్టి ఇలా ఫైర్ బటన్ వదిలేస్తే డైరెక్ట్గా బుల్లెట్ వెళ్ళి ఎనిమికి తగులుతుంది అనమాట. సో ఇలా యూజ్ అవుతుంది. సో నేనైతే దీన్ని ఆన్ చేసి పెట్టుకోమనే చెప్తాను, ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెపన్ స్విచ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. మనకు లెఫ్ట్ ఫైర్ బటన్ ఎంత ఇంపార్టెంటో ఇది దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మన గేమ్ ప్లేని ఒక హై లెవెల్కి తీసుకెళ్లాలంటే ఇది యూజ్ చేయాలి. సో ఇది యూజ్ చేయడం వల్ల మన మూమెంట్ స్పీడ్ పెరుగుతుంది, ఇంకా హెడ్ షాట్లు కూడా ఈజీగా కనెక్ట్ అవుతాయి. మీరు కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే క్విక్ రీలోడ్ అన్నమాట. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే కస్టమ్ హెచ్డీలో ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఎక్కువగా డెజర్ట్ ఈగల్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే కొట్టడం రీలోడ్ చేయడం, కొట్టడం రీలోడ్ చేయడం, ఇలా చేస్తే మనకి హెడ్ షాట్ పడడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని ఇది కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీలోడ్ ప్రోగ్రెస్ అంటే ఇది మీరు ఆఫ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మీరు ఒకవేళ ఆన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఫైరింగ్ చేశాక రీలోడ్ చేసేటప్పుడు మీకు మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండిద్ది అనమాట, ఇలా రౌండ్గా తిరుగుతూ. అదే మీరు దీన్ని ఆఫ్ చేసుకుంటే అలా తిరగకుండా డిస్టర్బెన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా రీలోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రీ కెమెరా బటన్ అనమాట. ఇది మనకి కస్టమ్ హెచ్డీలో ఇలా కనిపిస్తుంది, ఇలాగే ఉంటుందన్నమాట. సో దీంతో మనం పరిగెడుతూ కూడా మన చుట్టుపక్కల చూసుకోవచ్చు. అంటే ఎవరైనా వస్తున్నారా, ఎక్కడైనా ఫైటింగ్ అయినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసుకోవచ్చు అనమాట పరిగెడుతున్నాయి. ఇంకా దాని తర్వాత ఆటో గన్ స్విచ్ అనమాట. ఇది ఆన్ చేసే పెట్టుకోండి. ఆన్ చేసుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, మన దగ్గర ఇప్పుడు ఒక గన్ ఉంది. ఆ గన్తో మనం ఎనిమిని కొడుతున్నప్పుడు మధ్యలో బుల్లెట్స్ అయిపోతాయి. అప్పుడు మనం ఇక్కడ నొక్కకుండా మనం మళ్ళీ ఫైర్ బటన్ పైన నొక్కితే ఆటోమేటిక్గా గన్ అనేది స్విచ్ అవుతుంది. సో అందుకనే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్యూడి టిప్స్ అనమాట. సో ఇది మనకి ఆన్ చేసుకున్నా పర్లేదు, ఆఫ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఆఫ్ చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే మనం ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడండి, సప్లై ఇంకా స్కౌట్ అని కనిపిస్తుంది కదా, అలా పేర్లు కనిపిస్తాయి.
ఏవైనా తెలియకపోతే అలా చూసుకోవచ్చు అనమాట. సో ఆఫ్ చేసుకుంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, అన్నీ తెలుసు అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోండి. ఇంకా దీని తర్వాత స్కిల్ కూల్ డౌన్, దీన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్యారెక్టర్ స్కిల్ యూజ్ చేసిన తర్వాత ఎంతసేపట్లో యాక్టివేట్ అవుతుందో తెలవడానికి ఇది ఆన్ చేసుకోవాలి. అంటే దాని మీద టైం పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, నేను స్కిల్ యూజ్ చేసిన తర్వాత అక్కడ టైం పడింది. ఆ టైం అయిపోయాకే స్కిల్ యాక్టివేట్ అవుతుంది అనమాట, అలా తెలుస్తుంది. అందుకే దీన్ని మీరు ఆన్ చేసుకోండి. దీని తర్వాత చూసుకుంటే త్రోబుల్ స్లాట్, దీన్ని మాత్రం మీరు డబల్ స్లాట్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ సింగిల్ స్లాట్లో పెట్టుకుంటే మీకు గ్లూ వాలు, గ్రెనేట్ ఇంకా మిగతా సామాన్లు అన్నీ ఒకే దాంట్లో వస్తాయి. మీరు ఎనిమిని కొట్టినప్పుడు గ్లూ వాల్ వేద్దాం అనుకుంటే చేతిలో గ్రానైట్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో అందుకనే మీరు డబల్ స్లాట్లో పెట్టుకుంటే గ్లూ వాల్ వేరు వస్తుంది, గ్రానైట్స్ వేరు వస్తాయి. ఇంకా మిగతా సామాన్లు గ్రానైట్లు అన్నీ ఒక దాంట్లో వస్తాయి, గ్లూ వాల్ ఒక్కటే సపరేట్ వచ్చింది. సో అందుకనే ఇది డబల్ స్లాట్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే రన్ మోడ్, దీంట్లో మనకి 3 ఆప్షన్లు ఉంటాయి: ట్యాప్, డ్రాగ్, మిక్స్డ్. ట్యాప్ అంటేనేమో మనం రన్ బటన్ పైన ట్యాప్ చేస్తేనే ఆడు పరిగెడతాడు. జాయ్స్టిక్, రన్ బటన్ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఇంకా డ్రాగ్ అంటేనేమో మనం డ్రాగ్ చేస్తేనే పరిగెడతాడు, అక్కడ రన్ బటన్ ఏమీ ఉండదు. మనం కావాలని డ్రాగ్ చేస్తే రన్ అవుతాడు, లేదంటే జాయ్స్టిక్ యూజ్ చేసుకోవచ్చు, జాయ్స్టిక్ మాత్రమే ఉంటుంది. ఇంకా మిక్స్డ్ అంటేనేమో రన్ బటన్ ఉంటుంది, జాయ్స్టిక్ ఉంటుంది, ఇలా డ్రాగ్ చేస్తే పరిగెత్తేది కూడా ఉంటుంది. సో దీంట్లో ఏది పెట్టుకుంటారో, మీకు ఏది అలవాటు ఉందో అది పెట్టుకోండి, మీ ఇష్టం. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెహికల్ కంట్రోల్, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 2 హ్యాండెడ్, ఇంకోటి 1 హ్యాండెడ్. 2 హ్యాండెడ్ అంటే మనం 2 చేతులతో కంట్రోల్ చేసేది, 1 హ్యాండెడ్ అంటే ఒక్క చేతితో కంట్రోల్ చేసేది. 2 హ్యాండెడ్ అంటే ఇక్కడ చూడండి, ఇలా మనం 2 హ్యాండ్స్తో కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఇంకా 1 హ్యాండ్ అంటే మనం ఒకటే హ్యాండ్తోని జాయ్స్టిక్ ఎలా యూజ్ చేస్తాం అలాగే కంట్రోల్ చేయాలన్నమాట. సో దీంట్లో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కంట్రోల్స్లు ఉన్నాయి మొత్తం చెప్పేసా. ఇంకా దాని పక్కన ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ది క్రాస్ ఏ టైప్ అనమాట. ఇది క్లాసిక్లో కాకుండా న్యూలో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఒక్కో గన్ను ఒక్కోలా చూపిస్తుంది ఏమ్ని. అంటే షార్ట్ రేంజ్ లాగా, లాంగ్ రేంజ్ లాగా, హీలింగ్ పిస్తోల్కి హీలింగ్ సింబల్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక్కో గన్కి ఒక్కో టైప్లో ఏముంటుంది కదా, అలా కనిపిస్తుంది. సో ఇలా న్యూలో కాకుండా క్లాసిక్లో పెట్టుకుంటే మనకు అన్ని గన్స్కి ఒకే టైప్లో ఏమనేది మనకు కనిపిస్తుంది. సో అందుకని న్యూలో పెట్టుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట. ఇంకా దాని కింద డ్యామేజ్ ఇండికేటర్, దీన్ని న్యూలో పెట్టుకోండి లేదంటే క్లాసిక్లో పెట్టుకోండి, మీ ఇష్టం అది. న్యూలో పెట్టుకుంటే మనకి కొట్టిన కొద్ది ఎనిమిని ఆ డ్యామేజ్ ఉంటుంది కదా, అది పెద్దగా కొంచెం చూడడానికి బాగుంటుంది. అదే క్లాసిక్లో పెట్టుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్నగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఇంకా దాని కింద టీమ్మేట్ నిక్ నేమ్, దీన్ని మీరు హైడ్లో పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం గేమ్లోకి వెళ్ళాక అక్కడ టీమ్మేట్స్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ వల్ల ఎనిమిస్ అనేది సరిగ్గా కనిపించరు. సో ఇది హైడ్లో పెట్టుకుంటే ఆ నంబర్స్ కనిపిస్తాయి అంతే మన టీమ్మేట్ పైన. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగా. డిస్ప్లే పెట్టుకుంటే మనకి నేమ్ మొత్తం కనిపిస్తుంది టీమ్మేట్స్ది. సో హైడ్లో పెట్టుకుంటేనే మంచిది, ఓకేనా. ఇంకా దాని తర్వాత ఎనిమీ అవుట్లైన్, ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి చాలా యూజ్ అవుతుంది. ఎలాగంటే మనం అప్పుడప్పుడు ఎనిమిస్ని చూసి మన టీమ్మేట్ అనుకొని కొట్టకుండా ఉంటాం కదా, అప్పుడు మనకి ఎనిమికి ఇలా ఎల్లో కలర్లో ఒకటి కనిపిస్తుంది అనమాట. దానివల్ల మనం ఎనిమిస్ అని గుర్తుపట్టి కొట్టేయచ్చు. సో అందుకని దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత డిస్ప్లే ఎస్పీ నెంబర్ ఫస్ట్, ఇది ఆన్ చేసుకున్నా పర్లేదు, ఆఫ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే దీనివల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. కానీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ మనం దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఈపీకి హెచ్పీకి మధ్యలో షీల్డ్ పాయింట్స్ అనేవి కనబడతాయి. అదే ఆన్ చేసుకుంటే షీల్డ్ పాయింట్స్ అనేవి పైన కనిపిస్తాయి, ఈపీ పైన కనిపిస్తాయి. సో అందుకని ఇది మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి, ఓకేనా. ఇంకా దాని తర్వాత యాక్సెస్ టైప్, దీంట్లో మనకి 3 ఆప్షన్లు ఉంటాయి: ఆఫ్, ట్యాప్, హోల్డ్. మనం ఇక్కడ హోల్డ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మన టీమ్మేట్స్ నేమ్ పైన నొక్కి పడితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎన్ని కిల్స్ కొట్టారు, వాళ్ళ దగ్గర ఏం గన్స్ ఉన్నాయి, ఎన్ని టోకెన్స్ ఉన్నాయి, అవన్నీ వస్తాయి. అదే ట్యాప్లో పెట్టుకుంటే ఆ పేర్ల పైన నొక్కి పట్టకుండా అలా ట్యాప్ చేస్తే చాలు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలా పెట్టుకోకండి, హోల్లో పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం ట్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, సడన్గా ఎనిమి వచ్చినప్పుడు దాని మీద నొక్కకపోతే ఈ పేర్లు ఓపెన్ అవుతాయి, వాడేమో మనల్ని కొట్టేస్తాడు. సో అందుకని హోల్లో పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత ఇన్ గేమ్ టిప్స్ అని ఉంది, దీన్నైతే మీరు క్లాసిక్లో పెట్టుకుంటే మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఇక్కడ సేఫ్ జోన్ ఈజ్ సింగింగ్ నౌ అని కనిపిస్తుంది కదా, అది అక్కడ చిన్న కనిపించాలంటే సింప్లిఫైడ్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మ్యాప్ పైన మీకు కనిపిస్తుంది కదా చిన్నగా, డిస్టర్బెన్స్ ఏం లేకుండా అక్కడ కనిపించాలంటే సింప్లిఫైడ్లో పెట్టుకోండి. సో ఇంకా దాని కింద ఎలిమినేషన్ నోటిఫికేషన్స్,
ఇది కూడా మీరు సింప్లిఫైడ్లో పెట్టుకుంటేనే మంచిది, ఎందుకంటే మనం డబల్ కిల్ త్రిబుల్ కిల్ చేసినప్పుడు పైన పెద్దగా కనిపించింది కదా, అది చిన్నగా కనిపించాలంటే సింప్లిఫైడ్లో పెట్టుకోండి. క్లాసిక్లో పెట్టుకుంటే పెద్దగా కనిపించింది, అందుకే సింప్లిఫైడ్లో పెట్టుకోండి. ఇంకా దాని కింద చూసుకుంటే గన్ షాట్ అలర్ట్, ఇది కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే సౌండ్ తక్కువ పెట్టుకొని ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎలాగంటే మనకు కనిపించకుండా ఎనిమిది ఎవడైనా ఫైరింగ్ చేశాడు అనుకోండి, అటు నుంచి ఇలా మార్క్ కనిపించిద్ది అనమాట. ఇలా మార్కు ఎన్ని కనిపిస్తే అక్కడ అంతమంది ఉన్నట్టు, అంతమంది ఫైరింగ్ చేస్తున్నట్టు, ఓకేనా. ఇంకా దాని కింద చూసుకున్నట్లయితే ఐటెం ఫౌండర్. సో దీంట్లో మనకు 3 ఆప్షన్లు ఉంటాయి, ఆల్వేస్ ఆన్, రికమెండెడ్ టైం, ఆల్వేస్ ఆఫ్. దీంట్లో మనం ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలి. సో ఇది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మనం గేమ్ ఆడేటప్పుడు మనకు దొరకనివి అంటే బుల్లెట్స్, వెస్ట్, హెల్మెట్ అలాంటివి ఏమైనా దొరకకపోతే మార్క్ చేసిద్ది అనమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ వెస్ట్ మార్క్ చేసింది, ఇలా మనకు దొరకనివి ఏమైనా ఉంటే మార్క్ చేసిద్ది, అప్పుడు మనం వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆటో క్విక్ మెసేజ్. దీన్ని ఆఫ్ చేసుకున్నా పర్లేదు, ఆన్ చేసుకున్నా పర్లేదు. ఒకవేళ ఆన్ చేసుకుంటే మీకు ఏ డ్రాప్ లూట్ చేసేటప్పుడు లేదంటే రివైవ్ ఇచ్చేటప్పుడు ఒక మెసేజ్ లాగా వచ్చింది కదా, ఆ మెసేజ్ రావాలా వద్దా అనేది ఆఫ్ చేసుకుంటే రాదు, ఆన్ చేసుకుంటే వచ్చింది అంతే. ఇంకా దీంట్లో లాస్ట్ది రిసీవ్ ఎమోషన్స్ ఫ్రమ్ స్పెక్టేటర్స్. దీనివల్ల మనకు యూజ్ ఏమి ఉండదు, కానీ స్పెక్టేట్ చేసే వాళ్ళు ఇమోజీస్ పెడతారు కదా, అవి మనకు కనిపించాలా లేదా అనేది మాత్రమే ఆన్ చేసుకుంటే కనిపించింది, ఆఫ్ చేసుకుంటే కనిపించదు అంతే. ఇది మీ ఇష్టం, ఎలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మొత్తం అయిపోయినాయి కాబట్టి పక్కన సెన్సిటివిటీ, ఇది మనం తర్వాత ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. దాని తర్వాత ఆటో పిక్, ఇవన్నీ ఆన్ చేసుకోవాలి గైస్, ఒక్కటి కూడా ఆఫ్ చేసుకోవద్దు. దాని పక్కన వైబ్రేషన్, దీన్ని మీరు ఆఫ్ చేసుకున్నా పర్లేదు, ఆన్ చేసుకున్నా పర్లేదు, నేనైతే మొత్తం ఆఫ్ చేసుకున్నాను. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫుట్ స్టెప్స్ అంటే ఇప్పుడు ఎనిమి దగ్గరికి వచ్చినప్పుడు వైబ్రేట్ అవుద్ది ఫోను. ఇంకా గన్ షాట్స్ అంటే ఎనిమి ఎక్కడైనా ఫైరింగ్ చేసినప్పుడు వైబ్రేట్ అవుద్ది. టేకింగ్ డ్యామేజ్ అంటే ఎనిమి మనల్ని కొట్టినప్పుడు డ్యామేజ్ పడుద్ది కదా, అప్పుడు వైబ్రేట్ అవుద్ది. అలా ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్కి వైబ్రేట్ కావాలా వద్దా అని అడగడానికే. సో కావాలనుకుంటే మీరు ఆన్ చేసుకోండి, అదనుకుంటే ఆఫ్ చేసుకోండి అంతే, అది మీ ఇష్టం, ఓకేనా. ఇంకా మిగతావి డిస్ప్లే, సౌండ్, రికార్డింగు ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ డిస్ప్లే ఇంపార్టెంటే, కానీ సెన్సిటివిటీ వీడియో చేసుకుంటాం కదా, అప్పుడు చెప్పుకుందాంలేండి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉందన్నమాట, అదే ఇక్కడ సెట్టింగ్స్ అప్లోడ్ చేసుకోవాలి. ఇలా అప్లోడ్ చేసుకోవడం వల్ల మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ సేవ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనకైతే ఎప్పుడు కావాలనుకుంటామో అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ డౌన్లోడ్ చేసుకుంటే ఇంతకుముందు మనం ఎలా పెట్టుకున్నామో అవన్నీ వచ్చేస్తాయి, ఓకేనా. సో మీరు తప్పకుండా ఇలా అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ కొట్టలేదో ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. అలాగే కింద హైప్ దిస్ వీడియో అని ఒకటి ఉంటుందన్నమాట, హైప్ బటన్ నొక్కేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.